ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 807వ నామం అయిన పరంధామ గురించి తెలుసుకుందాం. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ పరస్మై ధామ్నే నమ. ఈ నామంలో ధామము అంటే స్థానము అని అర్థం. పరంధామము అంటే అత్యంత ఉన్నతమైన ఉత్తమమైన స్థానము అని అర్థం. ఈ సృష్టిలో అత్యున్నతమైన స్థానమును, విశ్వమును సృష్టించిన స్థానమును అమ్మవారు కలిగి ఉన్నారు. కాబట్టి అమ్మవారిని ఈ నామంలో పరంధామ అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. అత్యంత ఉన్నతమైన స్థానము కలిగిన అమ్మవారు అని ఈ నామం మనకు అమ్మవారి గురించి తెలియచేస్తుంది. ఈ సకల సృష్టిలోని అన్ని స్థానములు అంటే అన్ని లోకములు, వాటిలోని భువనములు నశించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ అమ్మవారి యొక్క నివాస స్థానం మాత్రం నశించే స్వభావం లేక శాశ్వతమై ఉంటుంది. కాబట్టి ఈ నామం అమ్మవారి యొక్క నివాస స్థానాన్ని పరంధామ అంటే ఎన్నటికీ నిలచి ఉండే స్థానము అని కీర్తిస్తూ ఉంది. ఇక ఈ నామానికి మరో అర్థాన్ని కూడా తెలుసుకుందాం, అంతరార్థాన్ని కూడా తెలుసుకుందాం. మనం ఈ భౌతికమైన శరీరంతో ఉన్నప్పుడు సాధారణంగా 3 అవస్థలతో ఉంటాం. అవి జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. వీటిలో జాగృత అవస్థ అంటే మేల్కొని ఉన్నప్పుడు మనకు ఉండే అనుభవం. మనం మేలుకొని ఉన్నామనుకోండి, మనకు శరీర భావన ఉంటుంది, ఈ ప్రపంచ భావన కూడా ఉంటుంది. తర్వాతి అవస్థ స్వప్నావస్థ అంటే కలలు చూసే స్థితి. తర్వాత సుషుప్తి అంటే గాఢ నిద్రలో మనస్సు, ఇంద్రియాలు లీనమైపోయి ఉండే స్థితి. ఈ 3 అవస్థలలో ఆత్మ సాక్షిగా ఉంటుంది. ఈ 3 అవస్థలను దాటి 4వదైన అవస్థ తురియావస్థ. ఇదే అత్యుత్తమమైన అవస్థ. ఈ అవస్థలో సాధకుడు అమ్మవారిని దర్శిస్తాడు. ఈ దశలో ఆత్మ తనను తాను పరమాత్మ స్వరూపంగా అనుభూతి చెందుతుంది. కాబట్టి ఈ తురియావస్థనే పరంధామము అంటారు. పరంధామము అంటే అసలైన తాత్విక అర్థం తురియావస్థ అని. కాబట్టి మనం సంచరించే 3 అవస్థలను దాటి ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన అవస్థలో ఉన్న తల్లిని ఈ నామం పరంధామ అని కీర్తిస్తుంది. మొదటిదైన జాగృతావస్థలో మనసు, శరీరం 2 పనిచేస్తాయి. జీవుడు ప్రపంచాన్ని దర్శిస్తాడు. 2వదైన స్వప్నావస్థలో ప్రపంచం ఉండదు, శరీరం విశ్రాంతిలో ఉంటుంది, మనస్సు ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. ఈ మనస్సు కలలు కంటున్న స్థితిలో మనకు అనుభవానికి వస్తుంది. ఈ 2 దశలను దాటిన స్థితిలో శరీర భావన, మనసు యొక్క భావన ఈ 2 వెళ్ళి ఆత్మ యందు రమిస్తూ ఉంటాయి. అంటే తనను తాను ఆత్మస్వరూపుడను అని తెలుసుకుంటాడు, ఆ భావంతో ఉంటాడు. ఆ తర్వాతిదైన చివరిదైన అమ్మవారు సాక్షాత్కరించే దశలో ఆత్మ తనను తాను పరమాత్మ స్వరూపిగా తెలుసుకొని పరమాత్మలో లయం చెందుతాడు. ఈ 4 అవస్థలలో అమ్మవారు మనకు లభించే అవస్థ తురియావస్థ. ఆ అవస్థని సాధకునికి ప్రసాదించే ధామమే పరంధామం. ఆ ధామమునందు కొలువు తీరి ఉన్న తల్లి పరంధామ అని ఈ నామం కీర్తిస్తూ ఉంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.